కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామంలో ఆయన పర్యటించారు. తాను చదువుకున్న పెద్దమారూర్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతులను సౌకర్యాలపై ఆరా తీశారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి అనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలను కూడా స్వయంగా పరిశీలిస్తారని మంత్రి చెప్పారు. పేదవాళ్ల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం, రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం వైరవీకి వస్తూ ఉన్నారో మాకు సీట్లు ఇవ్వాలి, మాకు సీట్లు ఇవ్వాలి అది బంద్ అయి మాకు ప్రభుత్వ పాఠశాలలో మాకు సీట్లు ఇప్పియండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో, చదువుల విషయంలో, ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి పెద్దదగడ నుంచి మొదలుపెడుతూ అలాగే పెద్దమరుగు గ్రామం అక్కడ నేను చదువుకుంటాను. దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ అన్ని మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలు చేస్తాం. ప్రారంభం అనేది దగడ, పెద్దమరుడు, అట్లాగే సింగోటం, లేక కొండూరు ఈ 4 గ్రామాలు ఈరోజు చూస్తా ఉన్నాం. మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్లను అన్ని వసతులు కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తా ఉన్నా. పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే స్కూల్కి రప్పించి సాయంకాలం 7 గంటల వరకు స్కూల్లో ఉంచే కార్యక్రమం చేసి ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు ఈ 6 గంటల పాటు ప్రైవేటు నిరుద్యోగ యువకుల్ని టాలెంట్లో తీసుకుని వాళ్ళతో చదువు తెప్పించే కార్యక్రమం చేసి అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం